ఏమండి ఇందులో పోసేయండి. పోసుకోవే. అంత బరువు నేను ఎలా మోయాలండి? నేను మోయట్లేదా? అయినా ప్రతిదీ నా మీద డిపెండ్ అవుతుంది. నీ పని నువ్వు చేసుకో. ఏమండి బాక్స్ ఆగు, వెళ్ళి కరెంట్ బిల్లు కట్టు. ఇంట్లో కూరగాయలు ఇవ్వన్నావు కదా, దారిలో మార్కెట్ ఉంటది, అక్కడ నుంచి కూరగాయలు తెచ్చుకో. నేనా? ఇంట్లో ఏమైనా పని ఉందా? ఖాళీగా ఉంటే సెల్లు చూడటమే కానీ పని. వెళ్ళి కరెంట్ బిల్లు కట్టి కూరగాయలు తెచ్చుకో. కూరగాయలు తెచ్చావా? తెచ్చాను. కరెంట్ బిల్లు కట్టాను. ఏమైంది? మీకు నేనంటే ఇష్టం లేదు కదా? ఇంతకు ముందు ఇంట్లో కావాల్సినవన్నీ మీరే తీసుకొచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రతి దానికి నన్నే వెళ్ళి తెచ్చుకోమంటున్నారు. ఎందుకు? నేనంటే ఇష్టం తగ్గిపోయిందా? అలా కాదే పిచ్చిదానా, కూర్చో చెప్తాను. ఏంటను ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? నీతో ఈ పనులన్నీ ఎందుకు చేపిస్తున్నాను తెలుసా? నీకు బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదే. ఎప్పుడు ఎవరికేం జరుగుతుందో తెలీదు. నాకేదైనా జరగడానికి జరిగితే ఇలాంటి చిన్న చిన్న పనుల కోసం ఎవరి మీద ఆధారపడతావు? బయట నువ్వు మగాళ్ళకు పని చెప్తే వాళ్ళు మగోళ్ళు అవుతారే. నువ్వు వాళ్ళ దగ్గర ఒక సాయం ఆశిస్తే వాళ్ళు నీ దగ్గర ఏదో ఆశిస్తారు. అందుకే నువ్వు ఎవరి మీద ఆధారపడకుండా నీ అంతటా నువ్వు ఎలా బతకాలో నేర్పిస్తున్నానే. ఏంటండి ఆ మాటలు? ఈ మాటలు వినడానికి చేదుగున్నా ఇదే నిజమను. బయట జరుగుతుంది ఇదే నిజం.